మ్యామ్ చాలామంది అమ్మ చనిపోయాక అమ్మ యొక్క ఆస్తి కానీ, లేదంటే గోల్డ్ ఉంటే గోల్డ్ కానీ, అసలు అది ఎవరికి చెందుతుంది? చాలామంది ఆడపడుచులకి ఇస్తూ ఉంటారు. ఆడపడుచులకి ఇవ్వొచ్చా? లేదంటే వాళ్ళకు పుట్టిన కొడుకులకి ఇవ్వొచ్చా? అది డిపెండ్స్ అమ్మ, తల్లి అభిప్రాయం బట్టి. దీనికే చట్టాలు శాస్త్రాలు పెద్దగా ఏమీ లేవు. అయితే అనాదిగా ఏం చేస్తుంటారంటే తల్లి గతించిన తర్వాత ఆ నగలు బంగారం అంతా కూతురికే ఇస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోతారు కాబట్టి పుట్టింటి మీద మమకారం ఉంటుంది. అమ్మ వాడిన వస్తువులన్నిటి మీద కూతుళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. అవును. కోడళ్ళకి ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదని కాదు. అక్కడ ఆడపిల్ల కన్ను తెరిచిన దగ్గర నుంచి తల్లి చనిపోయేంత వరకు, అంటే తను కన్ను తెరిచిన దగ్గర నుంచి తల్లి చనిపోయే వరకు తల్లిని చూస్తూ, అంటే ఆ పీరియడ్ అనేది చాలా ఎక్కువ. కోడలు అనేది ఒక 25 ఏళ్ళు పుట్టి పెరిగిన తర్వాత ఇక్కడికి వస్తుంది. అంటే ఆ మమకారం ఆ పేగుబంధం ఆమెకి ఉండవు కదా. ఆ అభిప్రాయంతో ఏమవుతుందంటే తల్లులు కూడా కూతుళ్ళకే ఇస్తూ ఉంటారు. అంత మాత్రం చేత కోడలు చెడ్డదని కాదు, ఇవ్వకూడదని కాదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. కోడలు కూడా వచ్చి ఇక్కడ ఉంటుంది కదా, తనదన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ వీళ్ళ కోసం, వీళ్ళ వంశం కోసం, పిల్లల్ని కానీ కుటుంబం కోసం పాటు పడుతుంది కదా అని అంటే కరెక్టే. కానీ అలా ఎంతమంది ఉన్నారు?